హేరోదు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలి చెప్పినటువంటి మాటను బట్టే తీర్పు తీర్చే ప్రయత్నం చేశాడు. కానీ పిలాతు సొంతంగా విచారణ చేయటం మొదలుపెట్టాడు, సొంతంగా తెలుసుకోవటం మొదలుపెట్టాడు, సొంతంగా యేసయ్యను గురించి కొంచెం ఆలోచన కలిగి అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వీళ్ళందరికంటే, ప్రధాన యాజకుల కంటే, శాస్త్రుల కంటే, పరిసయ్యుల కంటే, అక్కడున్న సామాన్య జనుల కంటే, ఇంకా చెప్పాలంటే హేరోదు కంటే, కైసర్ కంటే, అన్నా కంటే, కైపా కంటే పిలాతు గొప్పోడే. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు మత్తయి సువార్త 27వ అధ్యాయము 21 నుండి 26 వరకు మనం చదువుకున్నాం. అంతేనమ్మా? రైట్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాలను మనం గమనించగలిగితే, ఈ వాక్య భాగాలలో పిలాతు తనకు తానుగా గ్రహించినటువంటి ఒక సత్యం ఒకటి ఉంటుంది. పిలాతు తనంతట తానే అర్థం చేసుకుని, తెలుసుకుని, గ్రహించినటువంటి ఒక సత్యం ఒకటి ఉంది. అదేంటంటే 24వ వచనంలో రాయబడిన ఒక సంగతి మనం చదివితే, పిలాతు తనంతట తాను తెలుసుకున్నటువంటి ఒక సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఏంటంటది? పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీయూ లేదని గ్రహించాడంట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ వచన భాగాలలో మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా ఒక నోట్ చేయవలసినటువంటి పాయింట్ ఏంటంటే, పిలాతు అంట తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించాడంట. తన వల్ల ప్రయోజనం లేదని గ్రహించాడంట. గమనించండి, పిలాతు ఎవరో? ఒక అధికారి, ఒక తీర్పు తీర్చేటువంటి తీర్పరి, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఒకరిని శిక్ష విధించటానికైనా, ఒకరిని శిక్ష నుంచి తప్పించటానికైనా అధికారం కలిగినటువంటి వ్యక్తి. మీరు గమనించగలిగితే గనక, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిలాతు సింహాసనములో కూర్చుని తను ఏ మాట అయితే చెబుతాడో, ఫైనల్గా ఏ నిర్ణయం అయితే చెబుతాడో అదే తుది నిర్ణయం అవుతుంది, అదే తీర్పు అవుతుంది. అలాంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక అధికారి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమర్థం చేసుకున్నాడంటే, నా వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని అర్థమైందంట అతనికి. అంటే శిలువ సమయంలో తీర్పు తీర్చటానికి తీర్పు కూడా తన చేతుల్లో లేకుండా పోయిందనే సంగతి పిలాతుకి అర్థమైంది. అర్థమవుతుందా? కేవలం పిలాతు మాత్రమే అక్కడ సిలువ వేయమని చెప్పినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కానీ పిలాతు తనంతట తాను ఉద్దేశపూర్వకంగా చెప్పిన మాట ఏం కాదు అది. మీరు గమనించండి, పిలాతు తనంతట తాను ఉద్దేశపూర్వకంగా చెప్పినటువంటి మాట కాదది. ఆ మాట చెప్పడానికి అక్కడ మనం గమనించగలిగితే, ఇదే వచ్చిన భాగాలలో ఇంకో సంగతిని మనం అర్థం చేసుకుంటే, వారు 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 అనే మాటలు 3 సార్లు కనపడతాయి ఈ వచ్చిన భాగాల్లో. ఎక్కడి నుంచి? 21 నుంచి 26 వరకు చదివినటువంటి ఈ 5 వచ్చిన భాగాల్లోనే. ఈ వారు అంటే ఎవరో? అక్కడ ఉన్నటువంటి జన సమూహాలు ఏం చేశారు అని అంటే, పిలాతు చెప్పేటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని పిలాతు చెప్పనవసరం లేకోకుండా పిలాతు చేత ఇలా చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి జన సమూహాలు. అందుకనే 4 సువార్తికులు కూడా వ్రాసిన సంగతి ఏంటో తెలుసా? వారు కేకలు వేశారంట. ఎవరో? జన సమూహాలు. కాబట్టి వారు కేకలు వేశారు. ఈ జన సమూహాలు ఎవరో? అక్కడ ఉన్నటువంటి సిలువ సమయంలో ఉన్నటువంటి జనుల కోసం మనం ఇంతకు ముందే ఒక అంశాన్ని మనం ధ్యానం చేసాం. ఆలోచన చేయండి. మీరు విన్నారు, ఇంతకుముందే సిలువ సమయంలో ఉన్నటువంటి జనులు ఎలా విచక్షణ కోల్పోయారో వారి కొరకు మనం ధ్యానం చేసాం. వారు అలా కేకలు వేయటానికైనా, అలాగను సిలువేయమని కేకలు వేయటానికైనా కారణం ఏంటి అని అంటే, వారి వెనకాల ఆ మాట చెప్పడానికి కదా, ఆ మాట వారి చేత చెప్పించటానికి వారిని ప్రేరేపించినటువంటి కొందరు మత పెద్దలు ఉన్నారు, కొందరు ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి తీర్పు తీర్చటానికి, ఫైనల్ చివరి నిర్ణయం చెప్పటానికి
ప్రభువుని సిలువకు అప్పగించాలా, విడుదల చేయాలా అనేటువంటి అధికారం కలిగినటువంటి పిలాతు ఏం గ్రహించాడంటే, నేను చెప్పే నిర్ణయం కూడా నా చేతుల్లో లేదు, ఇంకా చెప్పాలి అనంటే తీర్పు నా చేతుల్లో లేకుండా పోయిందని అర్థం చేసుకున్నాడంట. అది తను గ్రహించినటువంటి విషయం. ఈరోజు మనం గమనించగలిగితే ఈ వచన భాగాలలో పిలాతు అర్థం చేసుకున్నటువంటి సంగతులను బట్టి మనకేం అర్థం కావాలో తెలుసా? ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన హేరోదు కోసం మనం కొన్ని విషయాలు విన్నాం. అయితే హేరోదుకిని పిలాతుకిని కంపేర్ చేసుకుని చూస్తే కనుక హేరోదు కంటే పిలాతు 100 రెట్లు గొప్పోడు అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకో తెలుసా? హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసయ్యను హేరోదు దగ్గరికి పంపించినప్పుడు హేరోదు ఏం చేశాడో తెలుసా? ఏదైనా ఒక సూచక్రియ చేస్తాడేమో అని చూశాడు. గమనించండి. ఇంకా ఆలోచన చేస్తే గనక ఏ సూచక క్రియ ఆయన చేయకపోయేసరికి హేరోదుతో పాటు అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది కలిసి ఏం చేశారంటే హేళన చేశారు, అవమానపరిచారు. అర్థమవుతుందా? మీరు గమనించండి. హేళన చేసి అవమానపరిచినట్లుగా హేరోదు సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనిస్తే పిలాతు విషయానికి వచ్చేసరికి పిలాతు యేసయ్య పట్ల అలా చేయలేదు. హేరోదు కంటే ఎక్కువ అధికారం కలిగినటువంటి, హేరోదుకి మరణశిక్ష విధించేటువంటి అధికారం లేదు, కానీ హేరోదు కంటే ఎక్కువ అధికారం కలిగినటువంటి పిలాతు అలా హేళన చేయలేదు యేసయ్యని, అలా అవమానపరచలేదు యేసయ్యని. పిలాతు యొక్క అంతరంగాన్ని మనం గ్రహించగలిగితే హేరోదు కంటే, అక్కడున్న మత పెద్దల కంటే, ప్రధాన యాజకుల కంటే, శాస్త్రులు పరిసయ్యుల కంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి జన సమూహాల కంటే పిలాతు 100 రెట్లు గొప్పోడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మనము పిలాతు యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను మనం గమనించగలిగితే, ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. పిలాతుకి అర్థమైన సంగతి ఏంటో తెలుసా? మీరు గమనించండి. హేరోదు కంటే పిలాతు 100 రెట్లు గొప్పోడు అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. హేరోదు అవమానపరిచాడు, హేళన చేశాడు, సూచక్రియ కావాలని అడిగాడు, సూచక్రియ దొరకకపోయేసరికి అవమానించి పంపించేశాడు. పిలాతు అలా చేయలేదు. పిలాతు గ్రహించినటువంటి సత్యం ఏంటో తెలుసా? ఆయనను అసూయ చేత అప్పగించారనేటువంటి విషయం పిలాతుకు ముందే అర్థమైంది. పిలాతు అర్థం చేసుకున్న విషయాలు హేరోదు అర్థం చేసుకోలేకపోయాడు. గమనించండి. పిలాతు యొక్క అంతరంగాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అసలే పిలాతు ఎంత గొప్పోడో మీకు కొన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, చూడండి. అయితే పిలాతు అంట యేసయ్యను అసూయ చేత అప్పగించారంట, వార్చలేక అప్పగించారంట. ఇంకేం అర్థం చేసుకున్నాడో తెలుసా? మనం గమనించగలిగితే కనుక 27వ అధ్యాయము 19వ వచనంలో చూసినప్పుడు, అతను న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు తన భార్య ఒక వర్తమానం పంపుతుంది. ఏంటా వర్తమానం అంటే, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని అనంటే, ఆయన నీతిమంతుడు అనేటువంటి వర్తమానము భార్య పంపించినప్పుడు అది నమ్మాడు. యేసయ్య నీతిమంతుడని నమ్మాడు. యేసయ్యను వారు అసూయ చేత అప్పగించారని తెలుసుకున్నాడు. మీరు గమనించండి. పిలాతు ఏ రోజు కూడా ప్రభు బోధ వినలేదు. పిలాతు ఏ రోజు కూడా ప్రభు చేసిన సూచక్రియలు చూడలేదు. కానీ కొన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతున్నాడు. మన జీవితాలలో కొన్నిసార్లు విచక్షణ కోల్పోతూ ఉంటాం. జరిగినటువంటి సందర్భాలలో మంచేదో చెడేదో తెలుసుకోవడానికి కూడా కొన్నిసార్లు విచక్షణ కోల్పోయినటువంటి దుస్థితిలో మనం ఉంటాం. మీరు గమనించండి. లోకంలో ఏ సంగతి జరిగినా సరే దాని వెనకాల ఉన్నటువంటి ముందు వెనక ఉన్నటువంటి మంచి చెడులను ఆలోచించక బదులే మనం కొన్నిసార్లు ఆళ్ళేళ్ళ చెప్పినటువంటి మాటలను బట్టే ఓ నిర్ణయానికి వచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించగలిగితే గనక హేరోదు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు చెప్పినటువంటి మాటను బట్టే తీర్పు తీర్చే ప్రయత్నం చేశాడు. కానీ పిలాతు సొంతంగా విచారణ చేయటం మొదలుపెట్టాడు, సొంతంగా తెలుసుకోవటం మొదలుపెట్టాడు, సొంతంగా యేసయ్యను గురించి కొంచెం ఆలోచన కలిగి అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వీళ్ళందరికంటే, ప్రధాన యాజకుల కంటే, శాస్త్రుల కంటే, పరిసయ్యుల కంటే, అక్కడున్న సామాన్య జనుల కంటే
ఇంకా చెప్పాలంటే హేరోదు కంటే, కైసర్ కంటే, అన్నా కంటే, కైపా కంటే పిలాతు గొప్పోడే. పిలాతు గొప్పోడు కాబట్టే అసూయ చేత అప్పగించారని అర్థమైందంట. భార్య యొక్క వర్తమానాన్ని స్వీకరించాడు. భార్య అన్నది, నేను ఈరోజు ప్రొద్దున్న కలలో మిక్కిలి బాధపడ్డాను, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అని భార్య చెప్పినటువంటి, ఒక స్త్రీ చెప్పినటువంటి మాటను నమ్మాడు. ఏమనంటే యేసయ్య నీతిమంతుడు అని నమ్మాడు. ఇంకా చెప్పనా, మీరు గమనించండి. 27వ అధ్యాయము 23వ వచనం, మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయము 23వ వచనంలో అధిపతి అంటే పిలాతు ఏమంటున్నాడో తెలుసు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిలాతు ఏమంటున్నాడో తెలుసా, ప్రశ్నిస్తున్నాడు. ఏంటయ్యా ఏ దుష్కార్యం చేశాడని సిలువేయమంటున్నారు అంటే మీరు గమనించగలిగితే గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు అర్థమవుతుందా ఒక సంగతి. పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిలాతు మాట అంటాడు, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, నువ్వేం మాట్లాడవా అంటే యేసయ్య ఏం మాట్లాడరు. అంటే ఒకవేళ యేసయ్య తనకు తానుగా నేనేమీ చేయలేదని వాదించుకుంటే ఆ వాదన బట్టి అయినా విడిపించొచ్చేమో, సిలువ నుంచి తప్పించొచ్చేమో అని యత్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన తరపున మాట్లాడేటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడ. శిష్యులు కూడా లేరు, శిష్యులందరూ చెదిరిపోయారు. మీరు గమనించండి, 12 మందిలో ఒక్కడు కూడా అక్కడ లేడు. ఆయన తరపున మాట్లాడేటువంటి, ఆయన పక్కన వాదించేటువంటి వ్యక్తి ఎవరో లేరు. ఇప్పుడు ఆయన పక్కన వాదిస్తున్నది ఎవరో, పిలాతు. మీరు గమనించండి, అందుకనే తీర్పు తీర్చేది పిలాతే, యేసయ్య పక్షాన వాదించేది కూడా పిలాతే. మీరు గమనించండి. అందుకని ఏమంటున్నాడో తెలుసా, ఏంటయ్యా ఏ దుష్కార్యం, మామూలుగా అయితే జనరల్గా ఏం జరగాలి, ఆయన పక్కన వాదించడానికి ఇంకెవరైనా ఉంటే వాళ్ళు చెప్పాలి ఈ మాట. కానీ తీర్పు అంటే జడ్జిమెంట్ చెప్పేటువంటి పిలాతే అంటున్నాడు, ఏ దుష్కార్యం చేశాడని సిలువేయమంటున్నారో. అంటే యేసయ్య పక్షానే వాదిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించగలం. ఇంకా ఆలోచన చేస్తే లూకా సువార్త 23వ అధ్యాయము, చాలా మంచి సందేశం ఇది. మీరు గమనించగలిగితే పిలాతు యొక్క ఆంతర్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు గమనిస్తే కనుక లూకా సువార్త 23వ అధ్యాయము 14వ వచనం చదువుతాలి. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనా నాకు కనబడలా. చేశారా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడో తెలుసా, నేను విచారించానయ్యా, మీ మాటను బట్టి నేను తీర్పు తీర్చడానికి కాదు నేను ఇక్కడ ఉన్నది. నేను సొంతంగా విచారించాను, నేను తెలుసుకున్నాను ముందు వెనక యేసు ప్రభు వారిని మీరే నేరం చేత ఇది అప్పగించారు. ఏ నేరం అంట, ప్రజలు తిరగబడినట్లుగా చేయుచున్నాడని మీరేసిన నేరం ఏదైతే ఉందో, ఈయన ప్రజలు ఒకరి మీద ఒకళ్ళు తిరగబడినట్లుగా మత విద్వేషాలను కల్పించేటువంటి ప్రయత్నం ఈయన చేస్తున్నాడని మీరే నేరం అయితే చేశారో ఆ నేరం ఆయనలో కనబడలా. ఆయన చేసిన బోధల్లో ఎక్కడా కూడా విద్వేషపూర్వకమైనటువంటి బోధలు లేవు. నేను విచారించాను అని సొంతంగా తనకు తానే విచారించి మీరు మోపిన నేరముల్లో ఒక్కడు కూడా నాకు కనబడలేదయ్యా అంటే యేసయ్య పక్షాన్ని ఇప్పుడు ఎవరు వాదిస్తున్నారో? పిలాతు. గొప్పడా కదా? మీరు గమనించండి. మనం అనుకుంటాం, మీకు తెలుసా, మనం ఈ సిలువ సమయంలో కొందరు వ్యక్తుల కోసం చెప్పుకుంటాం, మిగతా సమయంలో కొందరు వ్యక్తుల కోసం చెప్పుకోం. కానీ ప్రతి కూడికలో కూడా మీరు గమనించండి, ప్రతి కూడికలో కూడా ప్రతి ఆదివారం అవని లేకపోతే సంథింగ్ ఇంకే కూడికైనా, ఏ కూడికలోనైనా తప్పనిసరిగా పిలాతు మాట మనం చెప్పుకోకుండా కూడిక ముగించిందే లేదు. అవునా కాదా? చెప్పండి, ఎప్పుడు రైట్. విశ్వాస ప్రమాణంలో పొంతి పిలాతు అధికారము చెప్పమ్మా మనం. సిలువేయబడి శ్రమనుంది, మృతునుంది, 3వ దినమున తిరిగి లేచి, మనం విశ్వాస ప్రమాణంలో పొంతి పిలాతు అనేటువంటి మాట ప్రతి కూడికలో చెప్తాం. అదే కూడిక అవని, ఆదరణ కూడిక అవని, కృతజ్ఞత కూడిక అవని, లేకపోతే స్తుతి కూడిక అవని, ఇంకే కూడికైనా అవనండి, ప్రతి కూడికలో కూడా పిలాతును మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి కూడా. ఎందుకంటే మన యేసయ్య పక్షాన వాదించినటువంటి పిలాతు గొప్పోడే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే, మీరు నేరం తీసుకొచ్చారు, ఒక నేరం మోపారు,
ప్రజలు ఒకడి మీద ఒకడు తిరగబడినట్లుగా ఈ యేసు చేయుచున్నాడనేటువంటి నేరం మీరు ఏదైతే మోపారో ఆ నేరము నేను విచారించాను, నాకు కనబడలేదు. అది ఈయన బోధల కోసం నేను తెలుసుకుంటే, ఈయన ఏం బోధించాడనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈయన ఆ జనసమూహాల్ని సమాధానపరిచారు కానీ, ఆదరించారు కానీ, నెమ్మదినిచ్చారు కానీ, ఈయన బోధ చేత చాలామంది తృప్తి నొందారు కానీ, చాలామంది మారారు కానీ, ఎవడో కూడా ఒకడి మీద ఒకడు విద్వేషాలను పెంచుకోలేదు. అలాంటి బోధ ఏ రోజు కూడా యేసయ్య చెయ్యలేదంట. హల్లెలూయా. యేసయ్య విద్వేషపూర్వకమైనటువంటి బోధలు చేయలేదు. ఒకరి పట్ల ఒకరికి, అనగా మతాల మధ్య, మత విశ్వాసాల మధ్య ఒకరి మీద ఒకరికి విద్వేషాలు కలిగేటువంటి బోధలో యేసయ్య చేయలేదు. పిలాతు కూడా అదే చెప్తున్నాడు, నేను విచారిస్తే అలాంటి బోధ నాకు ఎప్పుడూ కనపడలేదయ్యా అని మనం గమనించగలిగితే గనక యేసయ్య పక్షాన పిలాతు వాదిస్తున్నాడండి. ఎంత గొప్ప సంగతో చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా మనం ఆలోచన చేస్తే గనక ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయము 15వ వచనములో మనం చదవగలిగితే గనక, హేరోదుకి కనపడలేదు, హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చెయ్యలేదో. మీరు గమనించండి, మీరేం అడుగుతున్నారో. మీరు నా దగ్గరికి ఒక ఆయన తీసుకొచ్చి ఇతనికి మీరు తీర్పు తీర్చాలి అన్నారు. సరే, తీర్పు తీరుస్తాను. ఏంటి ఇతను చేసి నేరం ఏంటనంటే కొన్ని నేరాలు వేశారు. ఆ నేరాలు ఏమీ కూడా రుజువు అవ్వలేదు. సరే, మరి రుజువు అవ్వలేనప్పుడు, మరి నిరూపణ అవ్వలేనప్పుడు నేను అన్యాయంగా ఎలా శిక్షిస్తాను? సరే, ఒకవేళ శిక్షించాలి అనేదే మీ ఆలోచన అయితే కనుక ఏ శిక్ష ఏమంటారు అంటే మరణశిక్ష అంటున్నారు. అసలు మరణశిక్ష విధించేటువంటి పాపమే లేదంట. మీరు గమనించండి. ఇప్పుడు గమనించండి, ఏదో ఒక చిన్న దొంగతనం జరిగింది, ఒక 1000 రూపాయలు దొంగతనం జరిగింది, 1000 రూపాయలు దొంగతనం జరిగింది అనుకోండి. మా ఇంట్లోకి వచ్చండి, మేము లేని టైంలో ఒకడు వచ్చేసి 1000 రూపాయలు దొంగతనం చేసేసాడండి అన్నారు. సరే, దొరికాడు, కేసు ఎట్టేసాడు, ఆ 1000 రూపాయలు కేసు ఎట్టేసాడు అనుకుందాం. సరే, కోర్టుకి వెళ్ళిపోయింది. మొత్తం మీద 1000 రూపాయల కేసు కోర్టుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కోర్టులో జడ్జి గారు కూర్చుని నువ్వు 1000 రూపాయలు దొంగిలించినందుకు నీకు మరణశిక్ష విధిస్తున్నాను అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? న్యాయమైనది? న్యాయమైన తీర్పా చెప్పండి? ఒక 1000 రూపాయలకి, మీరు గమనించండి, ఒక 1000 రూపాయల దొంగతనానికి మరణశిక్ష అంటే, చిన్న దొంగతనానికి మరణశిక్ష విధించేంత పెద్ద పాపం అది కాదు కదా. లేదనుకుంటే అతను 1000 రూపాయలు బదులుగా ఒక 5 రెట్లు ఇప్పించే ప్రయత్నం చేశాడనుకో, అది న్యాయమైన అనుకోవచ్చు. ఏమయ్యా, నువ్వు 1000 రూపాయలు దొంగతనం చేశావు కాబట్టి ఇంకెప్పుడు నువ్వు అలాంటి దొంగతనం చేయకుండా ఉండటానికి నీకు 5000 జరిమానా వేస్తున్నాను అనడంకో, ఒకవేళ 5 రెట్లు వేసాడు కాబట్టి అమ్మో 1000కి నేను 5000 పోగొట్టుకున్నానని, ఒకవేళ ఇంత నష్టమని ఎప్పుడైనా అది న్యాయమైన తీర్పు అయితే అనుకోవచ్చు. అంతేగాని నువ్వు 1000 రూపాయలు దొంగతనం చేసినందుకు నీకు ఉరిశిక్ష చేసేస్తున్నాను అన్నాడనుకో, అది న్యాయమైన తీర్పా? అంటే నేనేమంటున్నానంటే నేరానికి తగిన శిక్ష పడాలి, అంతేగాని చిన్న చిన్న నేరాలకు కూడా ఉరిశిక్షలో మరణశిక్షలో వేసేస్తారా? వేయరు. మీరు గమనించండి. ఇప్పుడు పిలాతు కూడా అదే అంటున్నాడు, మీరు మరణశిక్ష కావాలని కోరుకుంటున్నారు, కానీ మరణశిక్ష విధించేటువంటి నేరం లేదుగా. అంతటి అంటే ఒక వ్యక్తిని సిలువ వేయాలి అని అంటే సిలువ వేయగలిగినంత ఆ నేరం, బలమైనటువంటి నేరం ఉండాలి. ఈ పక్కన శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో ఈ పక్కన నేరాల చిట్టా కూడా అంత ఎక్కువ ఉండాలి. నేరాలు చూస్తేనేమో 0, దోషాలు చూస్తేనేమో 0, కానీ శిక్ష ఏమో మరణశిక్ష విధించమంటున్నారు. అంటే న్యాయమైన తీర్పును మీరు అడగట్లా, న్యాయమైన పనిష్మెంట్ ఇవ్వమని మీరు అడగట్లేదని ఇక్కడ ఆలోచన చేస్తే గనక పిలాతు అంటున్నాడు, మరణశిక్షకు తగిన పాపము ఇది లేదని చెప్పాడు. నేనే కాదయ్యా, ఇప్పుడు నేను అంటున్నాను అనుకుంటున్నారేమో, ఏ రోజు కూడా కనపడలేదు మరణశిక్షకు సంబంధించిన పాపం ఏది. మీరు గమనించండి, జాగ్రత్తగా వినేటువంటి ఓ స్టోరీలా చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. పిలాతు గొప్పతనాన్ని గురించి తెలుసుకోండి. మనం సరిగా అర్థం చేసుకుంటలేదు. సిలువ సమయంలో కొందరు వ్యక్తుల కోసం మంచోళ్ళు అనుకున్న వాళ్ళేమో చెడుగా అర్థం చేసుకుంటున్నాం, చెడు వాళ్ళు అనుకున్న వాళ్ళేమో మంచిగా అర్థం చేసుకుంటున్నాం.
మనమంతా రివర్స్లో కొన్నిసార్లు అపార్థాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అబ్బా, పిలాతు యేసు ప్రభువుని సిలువకు అప్పగించేసాడు, ఎంత క్రూరుడో, ఎంత భయంకరుడో అనుకుంటున్నాం. ఇక్కడ మనం గమనించగలిగితే కనుక ఎన్ని విషయాలు యేసయ్య అడగవలసినటువంటి, యేసయ్యే చెప్పవలసినటువంటి మాటలు ఆయన మౌనంగా ఉన్నాడని యేసయ్య పక్షాన పిలాతే వాదిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకు వెళితే కనుక యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఇంచుమించు అలాంటి మాటే రాయబడిన సంగతి ఉంది. అక్కడ ఒకసారి చూడండి. అతని యందు ఏ దోషం నాకు కనబడలేదు. మళ్ళీ చెప్తా ఉన్నాడు. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిలాతు ఎంతగా మన ప్రభువుని గురించి ఆ కొద్ది సమయంలోనే మనం గమనించగలిగితే గనక ఆ 1-2 దినాలలోనే ఎంత లోతైనటువంటి విషయాలను సమగ్రంగా విచారించి ఎంత లోతైనటువంటి విషయాలను తెలుసుకున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. విచారించిన తర్వాత నాకైతే ఏ దోషం కనబడలేదయ్యా అని చెప్తా ఉన్నాడంట. అతని యందు ఏ దోషము నాకు కనబడలేదని చెప్తా ఉన్నాడు. మీరు గమనించండి. తర్వాత ఇంకా మనము ముందుకెళ్తే 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడో తెలుసా? యేసయ్యకు. ఏ మాట విన్నాడో? యేసయ్య దేవుని కుమారుడని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారంట. ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. అనేటప్పుడు దేవుని కుమారుడే అంటే నేను తీర్పు తీర్చేది ఎవరికే? దేవుని కుమారుడికే తీర్పు తీరుస్తున్నానా అని అక్కడ ఉన్నటువంటి జనులు దేవుని కుమారుడని చెప్పాడని అనేసరికి భయపడ్డాడంట. యేసయ్యకు పిలాతు భయపడ్డాడు. ఇక్కడ మీరు గమనించండి. అక్కడేమో ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రము పటిష్టం చేసినటువంటి అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ భయం లేదు. భయం లేకుండా పాపం చేయటానికి మరెక్కువగా క్రూరత్వాన్ని కలిగి వాళ్ళు పాపం చేయటానికి మరెక్కువగా ప్రేరేపింపబడుతూ ఉన్నారు. కానీ పిలాతు ఏమో భయపడతా ఉన్నాడు. మీరు గమనించండి. పిలాతు భయపడ్డాడు యేసయ్యకి. భయపడిన తర్వాత ఇంకా మనం ముందుకు చదవగలిగితే కనుక అక్కడ 12వ వచనం మనం గమనిస్తే కనుక ఓ మంచి మాట అక్కడ రాయబడి ఉంది. ఏంటో తెలుసా? ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటానికి యత్నము చేశాను, అంటే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పిలాతును మనం అపార్థం చేసుకోవద్దు. పిలాతు సిలువేశాడు, సిలువకేసాడు, సిలువకి అప్పగించేశాడు అని అనుకుంటా ఉన్నాం. కానీ మనం పిలాతు తప్పించటానికి ప్రయత్నం చేశాడా, ఎక్కువగా సిలువ వేయటానికే, శిక్షించడానికే ప్రయత్నం చేశాడా? తప్పించటానికి. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఆ మాటకి ఎక్కువగా భయపడ్డాడంటే. ఏ మాటకే? యేసయ్య ఓ మాట చెప్తారా పైన, ఏమయ్యా నన్ను నీకెవరైతే అప్పగించారో వాళ్ళకి ఎక్కువ పాపం ఉంది అని అంటే అయ్య బాబాయ్ భయపడ్డాడంట. అప్పగించిన వాళ్ళకే ఎక్కువ పాపం అయితే, శిక్ష వెయ్యమన్న వాళ్ళకే ఎక్కువ పాపం అయితే, శిక్ష చేసిన వాడికి ఇంకేంటో గమనించండి. అంటే పిలాతు భూ సంబంధమైనటువంటి శిక్షకు భయపడతా లేదు, ఈ భూమి మీద పడేటువంటి శిక్షకు భయపడతా లేదు. తన మరణం తర్వాత పాతాళములో ఉండేటువంటి శిక్ష కూడా ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ శిక్షకు భయపడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ పాపం కలిగినంటే పాపం వలన వచ్చేటువంటి ఆ జీతం ఏదైతే ఉందో, ఆ మరణం ఏదైతే ఉందో దానికి భయపడతా ఉన్నాడు. నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలుగును, ఎక్కువ పాపానికి ఎక్కువ శిక్ష. అంటే సిలువెయ్యమని అప్పగించిన వాళ్ళకే ఎక్కువ పాపం అయితే సిలువేసిన వాడికి ఇంకేముంటుందో భయపడ్డాడా లేదా? ఆ మాటను బట్టి అమ్మో నేను ఈ పని చేయకూడదు అని ఏం చేశాడంటే అప్పటి నుండి విడుదల చేయటానికి యత్నం చేశాడంట. ఎంత మంచి సంగతో చూడండి. విడుదల చేయటానికి యత్నం చేశాడు అనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించగలిగితే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మనం ఆలోచన చేస్తే కనుక చివరికి అక్కడున్నటువంటి జనుల యొక్క ప్రజాస్వామ్య పాలనకు అతని పదవి పోతుందని చిట్ట చివరికి ఇక్కడ మనం గమనించగలిగితే కనుక జనుల మాట చొప్పునే చేయాల్సి వచ్చింది. తన స్వహతాగా తన మనస్సాక్షి అంగీకరించలేని పని పిలాతు చేశాడు. ఎందుకో తెలుసా? మనస్సాక్షి అంటుంది ఆయన తప్పించు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, నువ్వు కూడా విచారించావు కదా, ఏ దోషము లేదు కదా అని మనస్సాక్షి ఏమో గద్దిస్తూ ఉంది పిలాతుని. మనస్సాక్షి గద్దింపునకు లోబడుకోకుండా అంగీకరించలేని పని
పిలాతు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ జన సమూహముల యొక్క కేకలు ఎక్కువైనాయి. ఇంకా ఆలోచన చేస్తే గనక చిట్ట చివరికి ఏం ఆలోచించుకున్నాడంటే, ఇప్పుడు గనక వాళ్ళు మాట అంటారు అక్కడ, ఏమనో తెలుసా, నీవు గనక సిలువ వెయ్యకపోతే గనక, ఒక మాట అంటారు వాళ్ళు, ఏమంటారంటే, నీవు గనక ఇప్పుడు మేము చెప్పినటువంటి ప్రకారంగా సిలువ వెయ్యకపోతే గనక నీవు కైసరకు స్నేహితుడు కాదు అని చెప్తారు. అంటే తన యొక్క పదవికి కూడా, అంటే ఏం చెప్తున్నారంటే, మేం చెప్పింది నువ్వు చెయ్యి, లేదు మేము చెప్పింది నువ్వు చెయ్యకపోతే ఆఖరికి నీ పదవి కూడా ఉండదు అని చెప్తా ఉన్నారు. దాని ఆంతర్యం అది. అర్థమవుతుందా? అక్కడ జనుల యొక్క మార్కు సువార్త 15:15 చదువు తల్లి. మార్కు సువార్త 15:15 చదువు తల్లి. మార్కు సువార్త 15:15 పిలాతంట జన సమూహములను సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించను. కారణం ఏంటంటే, మనస్సాక్షి అంగీకరించలేని పని చేయటానికి ఎందుకు యత్నం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ జన సమూహాల యొక్క ప్రేరేపణ ఎక్కువైంది. మీరు గమనించండి, ప్రజాబలం ఎప్పుడు ఎక్కువ ఎటువైపు ఉంటుందో అటువైపే తీర్పు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంట. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఇక్కడ ఇంతటి బలమైనటువంటి ప్రేరేపణ, బలమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు మానక కేకలేస్తూ ఉన్నారంట. కొన్నిసార్లు పనికిరాని కేకలేస్తూ ఉంటాం మనం. వ్యర్థమైనటువంటి కేకల ద్వారా ఏదో గొప్ప విజయాన్ని సాధించామని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో తెలుసో తెలియకో వ్యర్థమైనటువంటి చోట్ల, వ్యర్థమైనటువంటి నోటికి ఉచ్చారణలోనికి రాకూడని పదాలన్నీ ఉపయోగించి కేకలేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అర్థం లేని కేకలేస్తూ ఉంటారు కొంతమంది. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో కేకలేసినటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. కేకలు వేయొద్దని నేను అన్నగాని, వేసే కేక విశ్వాసపు కేక వేయాలి. ఏ కేక? విశ్వాసపు కేక. ఒక ఆయన త్రోవ పక్కన ఉన్నాడు, గుడ్డోడు. యేసయ్య అటువైపుగా వెళుతున్నారని విన్నాడు. ఎవరు వెళ్తున్నారేంటయ్యా అంటే, నజరేయుడైన యేసు ఇటువైపుగా వెళుతున్నారనేటువంటి మాట వినగానే ఆ గుడ్డువాడంట కేకలు వేయటం మొదలెట్టాడంట. ఎందుకు కేకలు వేస్తున్నావు? జనసమూహాలు చాలా ఎక్కువగా ఉన్నారు, నీ కేక ఏమీ ఆయనకి వినపడదు అని అంటే, మరింత విశ్వాసము కలిగి తన యొక్క శక్తిని అంతటినీ కూడగట్టుకుని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని విశ్వాసపు కేకేశాడు. ఆ కేక ఉండాలి మనకి. కొన్నిసార్లు పనికిరాని కేకలేస్తూ ఉంటారు. శాన దయ్యాలు పట్టిని వాడు సమాధుల్లో ఉన్నాడు, రాళ్లతోటి తన దేహాన్ని తానే గాయపరుచుకుంటా ఉన్నాడు. ఇలాంటి వాడు జనాల్లో ఉండటం అనవసరమని సంకెళ్ళ చేత బంధించేసి తీసుకెళ్ళి సమాధుల దొడ్లో పడేశారు వాడిని. వాడంటే ఏం చేస్తున్నాడంటే, రాత్రింబవళ్ళు కేకలేస్తా ఉన్నాడంట. అవి పనికిరాని దయ్యపు కేకలు. కొన్నిసార్లు దయ్యపు లక్షణాలు కలిగినటువంటి వారే విచక్షణ కోల్పోయి, అక్కడేదో మనకి బలం వస్తుందని, అక్కడేదో విజయం వస్తుందని, మన కేకల వలన మనము ఈ సందర్భంలో నుంచి బయటపడిపోవచ్చని వెరి కేకలేస్తూ ఉంటారు. వ్యర్థమైనటువంటి కేకలు. ఇక్కడున్న జన సమూహాలు వారి మీద ఉన్నటువంటి బలమైనటువంటి ప్రేరేపణకి లొంగిపోయి యేసయ్యను సిలువేయమని కేకలు వేయటం మొదలుపెట్టారు. అవి పనికిరాని కేకలు. ఆ కేకలు మానక వేయటం వల్ల పిలాతు అట్టి ఒత్తిడికి లోనయ్యి తప్పనిసరి పరిస్థితుల్లో మనస్సాక్షి గద్దింపును కూడా విడిచిపెట్టి అక్కడున్నటువంటి జనాల యొక్క కోరిక చొప్పున ఆయన్ని సిలువేయటానికి అప్పగించాడు. అప్పగిస్తూ చివరిలో ఏమనుకున్నాడంటే, నేను ఎన్ని విషయాలు గ్రహించాను కదా, ఆయన నీతిమంతుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన యందు ఏ దోషము లేదని, ఆయన రాజని, ఆయన యందు సత్యం ఉందని, ఆయనను సిలువకు అప్పగించిన వారికి మరి ఎక్కువ పాపం ఉందని, ఇన్ని విషయాలు నేను గ్రహించాను కదా, ఇన్ని తెలిసి కూడా మరలా నేనే ఇదే జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ నేరం నా మీద ఉండకూడదని ఏం చేశాడంటే, చేతులు కడుక్కున్నాడంట. ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. చదువు తల్లి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం.
నీళ్లు తీసుకుని ఏం చేశాడంట, చేతులు కడుక్కుని ఏమంటున్నాడంటే, ఈ నిరపరాధి యొక్క రక్తమును గూర్చి నేను, ఈ నీతిమంతుని యొక్క రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని తన మీద దోషం లేకోకుండా చేతులు కడుక్కున్నాడంట. అయ్యా, ఈ పాపంలో నాకు పాలు లేదయ్యా, ఈ పాపంలో నాకు పాలు లేదు. దీనివల్ల వచ్చేటువంటి శిక్షాపరాధం అనగా ఆ రక్తాపరాధం వల్ల వచ్చేటువంటి శిక్ష ఏదైతే ఉందో అది నా మీదకి రాకూడదు. కాబట్టి ఇందులో నాకేమాత్రం భాగం లేదు. మీ కోరిక చొప్పున, మీ ఆలోచన చొప్పున, మీ ఉద్దేశము చొప్పున నేను దీనికి అనుమతిస్తూ ఒక మాట చెప్తున్నాను, కానీ ఇందులో నాకే విధమైనటువంటి పాపం లేదు అని చేతులు కడుక్కున్నాడంట. కొన్నిసార్లు మనం కూడా కొన్నిసార్లు అంటూ ఉంటాం, బాబు ఇందులో నాకేం సంబంధం లేదే అని చెప్తూ ఉంటాం. పర్లేదు, నీ సంబంధం లేదు, నువ్వు పక్కండి, మేము చూసుకుంటాం అంటూ ఉంటారు కొంతమంది. అవునా కదా? కొన్నిసార్లు ఏమైనా జరిగేటువంటి పొరపాట్లు కానీ, కొన్నిసార్లు జరిగేటువంటి ఏవైనా చెడు పనులకి కానీ కొంతమంది మనసాక్షి గద్దింపుకి ఏమైనా లోనే ఏమంటారో తెలుసా, బాబు ఇందులో నాకు సంబంధం లేదే, నన్ను లాక్ ఇందులోకే, ఇదేదో మొత్తం మీద పెద్దదయ్యేలా ఉంది, ఇదేదో మొత్తం మీద కీడొచ్చేలా ఉంది, ఇదేదో మొత్తం ఏదో జరగరాంది ఏదో జరిగేలా ఉంది, బాబా ఇందులో నన్ను లాక్కు నాకు సంబంధం లేదే అంటారు. సరే, నీ సంబంధం లేదా పక్కండు, మేము చూసుకుంటాం అంటూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నేర విషయములో, అక్కడ ఉన్నటువంటి ఆ కార్యం విషయంలో నేరం తమ మీద లేకోకుండా తప్పుకుంటున్నారు. పిలాతు కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఆ రక్తాపరాధము తన మీదకు రాకోకుండా ఏం చేశాడో తెలుసా, చేతులు కడుక్కున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలాతు ఎంత గొప్ప వ్యక్తో మనం ఆలోచన చేస్తే విడుదల చేయటానికి చివరి క్షణం వరకు కూడా ప్రయత్నం చేశాడంట. ఇంకా ఆలోచన చేస్తే వారి కోరిక చొప్పున వారిని సిలువేయటానికి, యేసయ్యని సిలువేయటానికి వారి కోరిక చొప్పున అప్పగించేస్తే, వారు సిలువేసిన తర్వాత ఒకడొచ్చి వర్తమానం చెప్తారు, సిలువేయబడినటువంటి యేసు మరణించారనే సంగతి చెబితే ఆశ్చర్యపోతాడంట. ఇంతలోనే మరణించారా? చూడండి ఆ మాట. పిలాతు ఏమంటాడో తెలుసా? మీరు గమనించండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం చదువు తల్లి. 15వ అధ్యాయం 44. పిలాతు అంటా ఉన్నాడు, ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడ్డాడంట. మీరు గమనించండి, ఆశ్చర్యపోయాడు. అయ్యా, ఇంతలోనే చనిపోయాడా అని చివరి క్షణంలో ఆశ్చర్యపడ్డాడు. మీరు గమనిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి న్యాయాలు జరిగించేటువంటి మన ప్రధాన తీర్పు అయినటువంటి మన ప్రభు యొక్క ధవళ సింహాసనం ఎదుట మనందరము ప్రత్యక్షమయ్యేటువంటి దినం ఒకటి ఉంది. ఆ వరుసలో పిలాతు వస్తాడు, హేరోదు వస్తాడు, ఇంకా అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ప్రతి వాడు ఆయన న్యాయపీఠం ఎదుట రావలసిన రోజు ఒకటి ఉంది. అయితే పిలాతుకి ఏ తీర్పు ఉందో, హేరోదుకి ఏ తీర్పు ఉందో మనకు తెలియదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకున్నటువంటి విషయాలు ఒక్కసారి ఆలోచన చేస్తే కనుక చివరి క్షణంలో కూడా తప్పించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇంకా ఆలోచన చేస్తే కనుక తన మీద అపరాధము, ఆ రక్తాపరాధం లేకుండా చేతులు కడుక్కుని ఆయన చనిపోయినప్పుడు కూడా విచారంతో చెప్పిన మాట ఏంటంటే, ఇంతలోనే చనిపోయాడా. ఇంకా మీరు గమనించండి, అలా సిలువేయబడిన తర్వాత వాళ్ళ ఆలోచన చూడండి. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు సాయంత్రానికంట విశ్రాంతి దినం వచ్చేస్తుందంట. విశ్రాంతి దినం వచ్చేస్తే, ఒకవేళ అలా ఉంచేస్తే కనుక విశ్రాంతి దినం వచ్చేస్తే, విశ్రాంతి దినమున వాళ్ళు ఇంకే పని చేయకూడదు అన్నప్పుడు సమాధి కూడా చేయకూడదు. ఇంకా విశ్రాంతి దినం అయిపోయేదాకా, అంటే ఒక రోజంతా కూడా అలా సిలువ మీద ఉంచేయాలని అనుకున్నారు వాళ్ళు. కానీ అరిమతయి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి వెళ్ళి, అయ్యా, పిలాతు దగ్గర ఒక మాట అంటాడు, అయ్యా, మా యేసును సమాధి చేసుకోవటానికి ఆ దేహం మాకు ఇవ్వరా అని అంటే సమాధికి అనుమతిస్తాడు. వెళ్ళండి అయ్యా, తీసుకెళ్ళి సమాధి చేయండి ఆయన్ని అని అనుమతిస్తాడు. ఆ మాట మనం గమనించగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 58వ వచనం చూడు తల్లి. మత్తయి సువార్త 27:58 చదువు. అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించిన. ఒరే, ఇందులో మాత్రం ఎవడో అడ్డు చెప్పకండి, ఇంక ఇది ఫైనల్, ఇందులో మాత్రం అడ్డు చెప్పకండి ఆజ్ఞాపించాడంట. మళ్ళీ ఇందులో కూడా ఒకవేళ ఇంకేమైనా మళ్ళీ విషయాలను, మళ్ళీ ఇంకేమైనా ఆలోచనలు వాళ్ళు ఏమైనా తీసుకొస్తారేమోనని ఆజ్ఞాపించాడంట. తీసుకెళ్ళి సమాధి చేయమనండి, ఇది నా ఆజ్ఞ అని చెప్పి ఆజ్ఞాపించాడంట.
అంటే ఆలోచన చేస్తే గనక ఆయనకి సమాధి జరగాలి అనేటువంటి ఆలోచన కలిగి ఆయన్ని సిలువ మీద దినమంతా అలా ఉంచేయాలనేటువంటి ఉద్దేశంతో లేకుండా సమాధికి అనుమతించాడంట పిలాతు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సత్యాన్ని అంతటిని గ్రహించిన పేతురు గారు కూడా ప్రభు పునరుద్ధానం తర్వాత ఒక మాట అంటారు. ప్రభు పునరుద్ధానం తర్వాత కూడా ఒక మాట అంటాడు. పేతురు గారు ఏమంటారో తెలుసా? అపోస్తల కార్యాలు 3:13 ఒక మాట అంటాడు. పిలాతు కోసం ఇచ్చినటువంటి మంచి సాక్ష్యం ఏంటో తెలుసా? అపోస్తల కార్యములు 3:13 ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు నిరాకరించారు. పిలాతు కూడా ఒప్పుకోలేదయ్యా ఈ మరణానికి, సిలువేయటానికి పిలాతు కూడా ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ మనం గమనించగలిగితే కనుక మీరు నిరాకరించిరి. ప్రభు చెప్పిన ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోండి. మనుష్య కుమారుడు లేఖనముల ప్రకారముగానే ఆయన మరణానికి, శిలువ మరణానికి, రక్షణ కార్యానికి వెళుతున్నారు. అయితే ఎవని వలన ఈ కార్యాలు జరుగుతున్నాయో ఆ మనుషులకి శ్రమ అని యేసయ్య చెప్పారు. ఇప్పుడు యోధాకి శ్రమ, ప్రధాన యాజకులకి శ్రమ, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకి శ్రమ, అక్కడ ఉన్నటువంటి అధిపతులకి, మత పెద్దలకి శ్రమ, ఇంకా చెప్పాలి అంటే అక్కడున్న సామాన్య జనులకి కూడా శ్రమ. మరి ఆ శ్రమలో నుంచి ఎవరు తప్పించుకున్నారు? పిలాతు తప్పించుకున్నాడు చేతులు కడుక్కొని. అపరాధము నా మీద లేదు అని, నిరపరాధి రక్తమును నేను, ఆ విషయంలో నేను అపరాధిని, ఆ నిరపరాధి, ఆ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అని ఏం చేశాడంటే చేతులు కడుక్కున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలాతు అక్కడున్నటువంటి సామాన్య జనుల కంటే, ఇంకా చెప్పాలి అని అంటే అక్కడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, మత పెద్దలు, ఇంకా చెప్పాలి అని అంటే అక్కడున్నటువంటి హేరోదు కంటే, కైసరు కంటే, అన్నా కంటే, కైపా కంటే గొప్పోడా కాదా? ఎన్ని విషయాలు అర్థం చేసుకున్నాడండి. నేను కన్క్లూడ్ చేస్తూ ఒక మాట అంటూ ఉన్నాను. పిలాతు ఇన్ని విషయాలు, ఆయన రాజని, ఆయనకి రాజ్యం ఉందని, నువ్వు రాజువా అని అడిగాడు. వెంటనే నా రాజ్యం, నేను రాజునే, నీవన్నట్టు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడేసయ్య. అయితే ఆలోచన చేస్తే ఆయన రాజుని అర్థం చేసుకున్నాడు. ఆయన అప్పగించిన వారికి ఎక్కువ పాపం కలుగుతుందని అర్థం చేసుకున్నాడు. ఆయన ఎందుకు దోషం లేదని తెలుసుకున్నాడు. 2 రోజుల్లో ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు. 2 రోజుల్లో ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు. నేను అంటూ ఉన్నాను, ఎన్నాళ్ళ నుంచి నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు? ఎన్నాళ్ళయింది దేవుణ్ణి అంగీకరించి యేసు ప్రభువుని నమ్ముకుని నువ్వు ఎన్నాళ్ళయింది? బాప్తీసం పొంది నువ్వు ఎన్నాళ్ళయింది? యేసు ప్రభు కోసం నీకు తెలిసిన విషయాలు ఎన్ని ఉన్నాయి చెప్పు అనంటే, ఈ రోజుకి కూడా దీర్ఘకాల విశ్వాసినని చెప్పుకుంటున్నటువంటి వారిలో కూడా ఈ రోజుకి కూడా ప్రభువుని గురించినటువంటి అవగాహన లేక జీరోలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. విశ్వాస విషయంలో, ప్రభువుని గురించిన అవగాహన విషయంలో 0 స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. లేదు, 2 రోజుల్లో ఎన్ని విషయాలు తెలుసుకున్నాడో చూడండి. మరి నీకెన్ని విషయాలు తెలుసు ప్రభు కోసం? ఆయన సిలువ కార్యము నీ కొరకేననే సంగతి నీకు తెలుసా? ఆయన మరణించింది నీ కొరకేననేటువంటి సంగతి నీకు తెలుసా? ఆయన సిలువ త్యాగం, ఆయన ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెపు పోటు, వీపు మీద కొరడా దెబ్బలు, కాళ్లలో చేతుల్లో మ్రేకులు, ఆయన మోసినటువంటి ఆ సిలువ భారమంతా నీకోసమేననే సత్యం నీకు తెలుసా? అర్థం చేసుకుంటే రక్షణ విషయంలో నిర్లక్ష్యం చెయ్యవు. అర్థం చేసుకుంటే, ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, నీ పాపభారం, ఈ సర్వ మానవాళి యొక్క పాపభారం ఆయన భుజం మీద మోపబడింది. ఆయనలో ఏ దోషము లేకపోయినా దోషిగా ఎంచబడటానికి కారణం ఏంటంటే, ఆయన మీద మోపబడినటువంటి పాపం ఏదైతే ఉందో, పాపము లేని ఆయన పాపముగా ఎంచబడటానికి కారణం మనందరం చేసినటువంటి పాపభారం ఆయన మీద ఉంది. ఇది నీకు తెలుసా? పిలాతు అర్థం చేసుకున్న సంగతులు కూడా 2 రోజుల్లో తెలుసుకున్న విషయాలు, ఇంతకాలం దేవుని సన్నిధికి వస్తూ కూడా నీకు అర్థం కావట్లేదు. నేను అంటూ ఉన్నాను, మిమ్మల్ని బ్రతుములాడుకుంటూ ఉన్నాను, రక్షణ నిర్లక్ష్యం చెయ్యొద్దు. మన ప్రభువు ఇచ్చేటువంటి ఉచిత రక్షణను నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఒక తండ్రి తన కుమారుడికి పెండ్లి విందు చేస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, ఆ పెండ్లి విందుకు అనేక మందిని పిలిచారు. పిలవడానికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇచ్చి, ఇవి వేసుకుని రండి అయ్యా విందుకనంటే, ఒకడు వస్త్రం లేకుండా వచ్చాడు.
మీరు గమనించండి, వాడిని కాళ్ళు చేతులు కట్టేసి వెలుపట పడేశారు, చీకట్లో పడేశారు, ఏడుపు పండ్లు కొరుకులు ఉండేటువంటి వేదనకరమైనటువంటి స్థలంలో పడేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నేను అంటూ ఉన్నాను, ఇంతకాలం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నా, ప్రభువు ఇచ్చే రక్షణ పొందుకున్నావా? ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నావా? యేసు ప్రభు వారి రక్తంలో నీ పాపాలను కడుక్కున్నావా? శుద్ధి చేసుకున్నావా? నువ్వు రక్షణ పొందావా? మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? ఈ ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉందో లేదో ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయి. నేను అడిగిన ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉందో లేదో ఈ రాత్రి నువ్వు ఆలోచన చేస్తే నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఎన్నాళ్ళు ఇలా వెళ్ళిపోదాం? ఇంకా నేడో రేపో మీరు గమనించండి, ఊరు పొమ్మంటుంది, ఏం రమ్మంటుంది? కాడు రమ్మంటుంది. ఏంటమ్మా సామెత చెప్పండి. ఊరు పొమ్మంటుంది, పాడు రమ్మంటుందా? నేడో రేపో చెప్పలేం. మీరు గమనించండి, ఎవడు చెప్పగలడో? ఈరోజు ఒక యవనస్తుడు ధీటుగా నిలబడి నేను 100 ఏళ్ళు బతుకుతానని చెప్పగలడా? చెప్పండి, చెప్పలేం. నీ ఆయుష్కాలం ఎంత అసలే? నా సన్నిధిలో నీ ఆయుష్కాలం లేనట్టే ఉందంటున్నాడు ఆయన వాక్యం ద్వారా. మన ఆయుష్కాలాన్ని బెత్తిడంతగా చేశాడంటే ఆయన. అసలు మనం అనుకునేటువంటి ఈ 60-70 ఏళ్ళ జీవితం దేవుని దృష్టిలో అది చాలా చిన్నదే. మరి ఏం చేద్దాం? ఇలా వెళ్ళిపోదామా? ఎందుకు నిర్లక్ష్యం చేసుకుంటున్నారు మన ప్రభు ఇచ్చిన రక్షణను? ఏం చూసుకుని ఇంత బతికి ఇంటానికాలు చచ్చామా అనేటువంటి ఓ నింద ఎంచుకోవటానిక? పూర్వకాలం నుండి విశ్వాసిని ప్రభువుని నమ్మాను అనేటువంటి పుట్టుక క్రైస్తవులను ముద్ర వేసుకుని పాతాళానికి పోవటానిక నీ జీవితం ఇంకా మార్చుకోకుండా అలా నిలబడ్డావు? నీ జీవితంలో మార్పు కలగాలి. నీ జీవితంలో నీ అంతరంగంలో పరిపూర్ణమైనటువంటి మార్పు కలగాలి. ప్రతి అపవిత్రతను వదిలిపెట్టు. ఎంతకాలం ఆ చెడుతనాన్ని అలా నింపుకుని అలా వేసుకుని వెళ్ళిపోతూ ఉంటావు? మీరు గమనించండి, ఎంతకాలం వెళ్ళిపోతూ ఉంటావు? నేను అంటూ ఉన్నాను, నీ పాప భారం ఇంకా అలాగే ఉంచుకుంటావా? తీసుకోవా దాన్ని? నీ మీద మోపబడినటువంటి శిక్షావిధి నీ గత పాపములకు శుద్ధి కలగజేశాడు యేసయ్య అనే సంగతి ఎందుకు మర్చిపోయావు? ఈరోజు ఒప్పుకుంటే ఈ రోజు వరకు బ్యాక్ వెనక్కి చూసుకుంటే ఈ క్షణం వరకు వెనకాల ఉన్నటువంటి మొత్తం పాపపు చిట్ట అంతా రద్దు చేస్తానంటున్నాడు ఆయన. నువ్వు ఈరోజు మారు మనసు పొందుతానికి ఒప్పుకుంటే నీ వెనకాల నీ శిక్షావిధికి, నువ్వు మరణానికి గురవుతానికి, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోవటానికి నీ వెనకాల ఉన్నటువంటి భారం, పాప భారం ఏదైతే ఉందో అది అంటున్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఒప్పుకుంటే నేను మొత్తం పూర్తిగా తీసేస్తాను అంటున్నాడు ఆయన. వద్దులే ప్రభు యేసయ్య, నేను మోసుకుంటూ వస్తాను ఎలాగంటే న్యాయం ఉంది అందులో? నీ కొరకు నా కొరకు ఆయన రక్షణ సిద్ధం చేసిన తర్వాత కూడా ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావయ్యా ఉగ్రత నుండి అని యేసయ్య అడుగుతూ ఉన్నారు. మీరు గమనించండి, ఎందుకు ఇంత నిర్లక్ష్యం కలిగి ఉన్నారు? జీవితాలు మార్చుకుందాం, మారు మనసు కలిగి ఉందాం, లోపల ఉన్నటువంటి చెడుతనాన్ని వదిలిపెడదాం. శాస్త్రులు పరిసయ్యుల్లాగా గిన్నె బయట శుభ్రం చేసుకుని విశ్వాసునని చక్కగా బైబిల్ పట్టుకుని ముసుగేసుకుని వచ్చేస్తే ఇది వేషధారణ. అర్థమవుతుందా? అది వేషధారణ. నేనంటూ ఉన్నాను, నువ్వు పైకి ఎలా ఉన్నా కానీ లోపల శుద్ధిగా ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. లోపల అంతరంగం గిన్నె లోపల కడుక్కోమని దేవుడు చెప్తా ఉన్నాడు. బయట కడుక్కుంటున్నాం మనం, తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని అబ్బా ముసుగేసుకుని మంచి ప్రార్థనా పరులాగా బయట చూపిస్తూ ఉన్నాం. మనం అలంకరణ బయట చూపిస్తూ ఉన్నాం. కానీ ఆయన అంటూ ఉన్నాడు, లోపల శుద్ధిగా లేనంత వరకు నేను నిన్ను లక్ష్యం చేయను అంటున్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కూడా బయటే శుభ్రం చేసుకున్నారు నిలువు టంగీలు ధరించి, కానీ లోపల క్రూరత్వం వదిలిపెట్టలేదు, చెడుతనం వదిలిపెట్టలేదు. నేను అంటూ ఉన్నాను, నీ చేతిలో నుంచి, నీ చేతిలో ఈ లెంట్ సీజన్ నీ చేతిలో ఉంది, దీన్ని దాటి పెట్టవేమోనని నేను అనుకుంటున్నాను. ఇలా దాటి పెట్టేస్తానండి, నేను ఆ బోధన పెడచెవిని పెట్టేస్తానండి, నా జీవితం ఏమాత్రం మార్చుకోవడానికి నేను ఇష్టపడను, ప్రభువు ఇచ్చిన ఆ ఉచిత రక్షణను నేను పొందనండి అనేటువంటి ఆలోచనలో ఇంకా నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకుంటే, ఈ రోజు అంటూ ఉన్నాను, ఇంతకు మించిన మంచి అవకాశం ఇంకో రోజు వస్తుందో లేదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. తిప్పుకొడితే 10 ఏళ్ళు టక్మని అయిపోతూ ఉన్నాయి. పిల్లలు చిన్న పిల్లలు పెద్దోళ్ళు అయిపోతూ ఉన్నారు. రోజులు స్పీడ్గా గడిచిపోతూ ఉన్నాయి. మీరు గమనించండి, మొన్నే స్టార్ట్ చేసాము లింట్ అన్నట్టుగా ఉంది, అప్పుడే 25 రోజులు అయిపోయింది. అవునా కాదా? జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఏ రోజు మన మరణమైనా, ఏ రోజు ప్రభు రాకడైనా సరే సిద్ధపడి ఆయనను ఎదుర్కొనగలిగిన పెండ్లి కుమార్తె వలె నువ్వు ఉన్నావా? ఆలోచన చేయి. ఇది మంచి అవకాశం, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిలాతు 2 రోజుల వ్యవధిలోనే యేసయ్య కోసం ఎంతో తెలుసుకున్నాడు. నువ్వెంతకాలం ప్రభువుని కలిగి ఉండి కూడా ప్రభు ఇచ్చిన రక్షణ కోసం, ఆయన శిలువ త్యాగం కోసం, ఆయన చిందించినటువంటి రక్తం కోసం నువ్వు తెలుసుకోకుండా ఈ సమయాన్ని వ్యర్థం చేయొద్దు.
కాబట్టి ఇది అనుకూలమైనటువంటి సమయం, దీనిని వ్యర్థం చెయ్యను నాయనా అని ఇప్పుడే ఓ మంచి తీర్మానం కలిగి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం.